హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. 'అఖండ 2 తాండవం' ఈ సినిమా మొన్న సాటర్‌డే, సండే, నిన్న మండే ఈ 3 డేస్ కలెక్షన్స్ గురించి చెప్పాలి. అయితే మొన్న సాటర్‌డే మంచి ఎక్సలెంట్ హోల్డ్ చేసింది కలెక్షన్స్. చిన్న సినిమాలు ఎన్నున్నా గానీ సినిమాకి అసల అడ్డు, అదుపు లేదని చెప్పాలి. అలాగే సండే గూడా మొన్న సండే కూడా ఎక్సలెంట్ హోల్డ్ చేసింది. నిజంగా కొన్ని చోట్ల సింగిల్ థియేటర్స్ అయితే హౌస్‌ఫుల్ బోర్డ్స్ పడ్డాయి. నిజంగా ఇది ఒక రికార్డ్. అంటే ఎంత సినిమా బాగున్నా గానీ 2 వారాల్లో మాక్సిమం క్లోజ్ అయిపోతది. కానీ ఇది 19 రోజులు నడుతుంది. ఇంకా సినిమా 1,00,00,000 షేర్ తగ్గకుండా వస్తుందంటే మరి సినిమా ఆదరణ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంటే 1,00,00,000 షేర్ అంటే 2,00,00,000 పైన గ్రాసు. మరి నిజంగా ఆదరణ చాలా బాగుంది సినిమాకి. ఇంకా చూస్తున్నారు. అయితే ఈ సాటర్‌డే, సండే, మండే ఈ 3 డేస్‌కి దాదాపుని 4,50,00,000 పైనే షేరొచ్చింది. మొత్తం వరల్డ్ వైడ్‌గా 8,00,00,000 పైనే గ్రాసొచ్చింది. మంచి కలెక్షన్స్. చిన్న సినిమాలు ఎన్ని ఉన్నా, ఏమున్నా సినిమా అయితే పవరయితే తగ్గట్లేదు. పవరయితే ముందుకే ఎళ్తుంది మూవీకి నిజంగా. ఆ శివుడు ఆజ్ఞ అని చెప్పాలి. నిజంగా కా ఈ సినిమాకి ఎంత నెగెటివ్ ప్రచారం చేసినా గానీ, కామన్ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్, చిన్న పిల్లల కానించి 85, 90 సంవత్సరాలు ప్రతి ఒక్కళ్ళు చూసి మరి దీనికి పబ్లిసిటీ అయితే బాగా చేస్తున్నారు. నిజంగా వాళ్ళ వల్లే సినిమా చాలా ముందుకెళ్తుంది. సినిమా అందరూ చూడడం. అలాగే గురువులు కానించి రాజకీయ నాయకులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మూవీని చూడడం అయితే జరిగింది. మళ్ళీ మొన్న మన బీజేపీ మినిస్టర్ బండి సంజయ్ గారు కూడా చూసి ఆయన కూడా చెప్పారు. బోయపాటి శ్రీను గారు పబ్లిసిటీ కూడా బాగా చేస్తున్నారు ఆయనకును అటు ఆంధ్రాలోను. నిజంగా ఎక్సలెంట్ చెప్పాలి. అయితే ఇంకో శుభవార్త ఏంటంటే తెలంగాణలో రేపు జనవరి 1 నుంచి టికెట్స్ రేట్స్ తగ్గిపోతున్నాయి. సింగిల్ థియేటర్ రూ. 105, మల్టీప్లెక్స్ రూ. 150. ఇంకంటే రేట్లు ఎందుకు తగ్గుతున్నాయంటే మరి దిల్‌రాజు గారు డిస్ట్రిబ్యూటర్ ఆయనే కాబట్టి తెలంగాణకి నిజంగా రేట్లు ఆయనే తగ్గించారని చెప్పాలి. ఏంటంటే సినిమా అందరూ చూడాలని ఉద్దేశంతోనే తగ్గించారు రేట్లు. ప్రతి ఒక్కళ్ళు చూడాలి సినిమా. ఎన్నో సినిమాలు వస్తా ఉంటాయి, పోతా ఉంటాయి. కానీ ఈ సినిమా అటువంటిది కాదు. ఈ సినిమా చిన్న పిల్లల కానించి పెద్ద వయసు వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా చూడవలసిన సినిమా కాబట్టి ఈ టికెట్ రేట్లు అయితే తగ్గించడం జరిగింది. రేపు జనవరి 1 నుంచి సింగిల్ థియేటర్ రూ. 105, మల్టీప్లెక్స్ రూ. 150. జనవరి 1 నుంచి ఈ సినిమా సంక్రాంతి కూడా రన్ అవ్వబోతుంది. బాలయ్య బాబు 100 కోట్ల షేర్ క్లబ్‌లోకి అయితే వెళ్ళబోతున్నాడు. ఇది ఎటువంటి డౌటు లేదు. థ్యాంక్ యూ. ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.